అది పగటి కళలు మాత్రమే. రేవంత్ రెడ్డి పగటి కళలు మాత్రమే. అది మనము పొద్దున పొద్దున కళలు కంటే నిజమవుతాయి. ఇలా రాత్రి అంతా కంటాడు, వంద అవుతాడో ఏం చేస్తాడో తెలియదు. రాత్రి అంతా కంటాడు. ఇవి కళలు మాత్రమే. ఇప్పుడు కేసీఆర్ రీసౌండ్ కొడితే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అంతా దద్దరిల్లిపోవాలి. మీరు సర్వే రిపోర్ట్ తీసుకోండి. ఇప్పుడు మా విలేజ్ వరకే తీసుకోండి. 4000 పెన్షన్ అన్నాడు. మా మమ్మీ కూడా కేసీఆర్ ఇచ్చిన పెన్షన్ తీసుకుంటది. 4000 రూపాయలు తీసుకోవాలిగా. మరి రేవంత్ రెడ్డి ఇచ్చింది ఏడికి పోయింది అంటే రేవంత్ రెడ్డి బ్యాంక్ అకౌంట్ లో 2000, మా మమ్మీ అకౌంట్ లో 2000 వచ్చిందా? కాదు కదా. రేవంత్ రెడ్డి కూట మాటలకి జనాలని బుల్టీ పట్టించి మళ్ళించుకోడు అంతే. కేసీఆర్ అభిమానం ఏందో మళ్ళా మీరు ఇప్పుడు చూస్తుంటే తెలుస్తుంది ఎంతమంది జనాభా వచ్చిందో. దీనికి ఇంకా ఆన్సర్ చెప్పలేండి. కేసీఆర్ ఆరోగ్యం సమస్య కావచ్చు, ఆయన వచ్చిండే అనుకో రేవంత్ రెడ్డి తట్టుకుంటాడా? ఆయన వేసే క్వశ్చన్స్ అనుకో రేవంత్ రెడ్డి తట్టుకుంటాడా? ఆయన చూసినా మురికి కావాలి, కుక్కలు చూసినా ఒకటే. అది జనాల అభిప్రాయం. ఇప్పుడు ఉన్న దానికన్నా చాలా చాలా పెద్ద మరుగుదొడ్లు, డ్రైనేజ్ ప్రాబ్లము. కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ ప్రాబ్లం లేదు. మా రేవంత్ రెడ్డి పనికిరాని దొర రాగానే పవర్ ప్రాబ్లం ఉంది, వాటర్ ప్రాబ్లం ఉంది, రోడ్ల సమస్యలు ఉన్నాయి, డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, మరెన్నో ఉన్నాయి. ఇవన్నిటికీ మా అన్న ఆనకట్టు కట్టాలని శ్రీలింగంపల్లి కాన్స్టిట్యున్సీని చాలా మంచిగా చూసుకోవాలని జాయిన్ అవడం జరిగింది. న్యూస్ లో అది పండగలు కావచ్చు, జాబులు కావచ్చు, ఏదైనా కావచ్చు, అది న్యూస్ వరకే పరిమితం. మీరు ప్రాక్టికల్ గా జనాలలోకి వస్తే అది ఏందనేది మీకు తెలుస్తుంది. రాళ్లతో కొడతారు యూత్. ఆ డేట్ త్వరలోనే ఉంది. ముందు చూడబోతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అది ఇంపాసిబుల్ అండి. ఇంకా ఇంపాసిబుల్. అది కేసీఆర్ కి ఎన్ని వస్తాయి, రేవంత్ రెడ్డికి ఎన్ని వస్తాయి. ఇప్పుడు నేను న్యూస్ లో చెప్పా, మీరు లైవ్ లో చూసిన తర్వాత మీకే తెలుస్తుంది. ఈ కార్పొరేట్ ఎలక్షన్స్ వల్ల మీకు రిజల్ట్ తెలిసిపోతుంది. ఆల్రెడీ మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ లోనే 40%. ఇప్పుడున్న ప్రభుత్వమే 100 కొట్టాలి. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం వాళ్ళకి తెలుసు కాబట్టి మళ్ళీ టీఆర్ఎస్ పలుకుతుంది జనాలు. నేను న్యూస్ లో ఆఫ్టర్ 2 years ఉన్న తర్వాత నేను స్క్రీన్ మీద చూడడం నాకు ఎంటికలు గబురు కూర్చున్నాయి. అందరికి మా సార్ వచ్చిండు అని చెప్పి మళ్ళీ అందులో ఉన్న బూస్టప్ అందరికి బయటకు వచ్చింది. ఇప్పుడు అందుకే ఆయన బయటకు వచ్చిన వల్లే అందరిలో ఎంత ప్రోత్సాహం వచ్చింది మళ్ళీ. అంతే. జై కేసీఆర్.